మంచిది. మనం ఇప్పుడు కొద్దిసేపు మెంతులు మన మెంతులంటే మనకు తెలుసు. మెంతులు తినటం వల్ల అసలు ఏం జరుగుతది? మెంతులు జస్ట్ ఒక గ్లాస్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూనో లేకపోతే ఒక ఫుల్ స్పూనో మెంతులేసి ఉడకబెట్టి కొంచెం యెల్లో కలర్‌లో చేంజ్ అయిన తర్వాత ఆ వాటర్‌ని ఫిల్టర్ చేసి మెంతుల వాటర్ మనం తాగుతాం. దానివల్ల ఏం లాభం ఉంటది అంటే, ఫస్ట్ లాభం ఏందంటే మెంతులు వాటర్ తాగటం వల్ల ఎవరైతే డెలివరీ అయిన ఎవరైతే మదర్స్ ఉంటారో, పుట్టిన జన్మనిచ్చిన తల్లి ఎవరైతే ఉంటారో వారికి పాలు మంచిగొస్తాయి. మెంతుల్లో అదొక దివ్య ఔషధం ఉంది. ఎవరికైతే పాలు వస్తలేదో వాళ్ళు ఈ మెంతులు వాటర్ తాగిపిస్తే వాళ్ళకి మంచిగా పాలొస్తాయి. దానివల్ల బిడ్డకు కూడా చాలా బలం వస్తది, క్షేమం కలుగుతది. దాని తర్వాత లేడీస్‌కి వచ్చే ప్రతి ప్రాబ్లమ్ పీసీఓడీ, పీసీఓసీ, తర్వాత మెన్‌స్ట్రువల్ సైకిల్ డిసార్డర్స్, గర్భసంచిలో పుండ్లు, యూట్రస్ ప్రాబ్లమ్, పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి, ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లమ్ అయినా ఉండండి, ఇర్రెగ్యులర్‌గా మెన్సెన్స్ కాకపోవటం, ఇదంతా కూడా ఈ మెంతుల వాటర్ తీసేస్తది. దాని తర్వాత మెన్సెన్స్ అయితా ఉన్నప్పుడు డిస్కంఫర్ట్‌గా ఉండడం, నొప్పి రావటం, చిరాకు ఉండటం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం, ఇదంతా కూడా ఈ మెంతుల వాటర్ తగ్గిస్తది. లేడీస్‌కి ఒక దివ్య ఔషధం దేవుడిచ్చింది. దాని తర్వాత ఒక 49 ఇయర్స్ తర్వాత లేడీస్‌కి మెనోపాజ్ అని వస్తది. అంటే వాళ్ళకి మెన్సెన్స్ అవ్వటం తగ్గిపోతది. దానివల్ల మోకాలు నొప్పులు, దాని తర్వాత కాళ్ళు పట్టేయటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి టాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఆ టాబ్లెట్ వాడినప్పుడు ఆ టాబ్లెట్ ఉన్నప్పుడు ఆ పవర్ తెలవదు. తర్వాత అదే ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని కూడా ఈ వాటర్ మనం తాగినప్పుడు దానికొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దాని తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్, హై కొలెస్ట్రాల్ ఉందనుకోండి, కొవ్వు పెరిగిపోయిందనుకోండి, మెంతులు వాటర్ తాగితే బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతది. దాని తర్వాత హార్ట్‌కి వచ్చే ప్రతి రిస్క్ చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఆ చిల్లర పిచ్చి చాయ్, కాఫీ తాగకుండా, ఆ విష పదార్థం తాగకుండా అందరం కూడా ఈ మెంతుల వాటర్ తాగండి. పిల్లలకు కావచ్చు, పెద్దలకు అలవాటు చేయండి. హార్ట్‌కి వచ్చే ప్రాబ్లమ్స్, హార్ట్‌లో స్టంట్ వేయటము, గుండె పట్టేసినట్టు ఉండడం, గుండెలో నొప్పి, ఇవన్నీ కూడా ఈ మెంతుల వాటర్ తాగినప్పుడు తగ్గిపోతది. షుగర్ పేషెంట్స్ టాబ్లెట్స్ వేసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ కాదు. ఈ మెంతుల వాటర్ ఇవ్వండి, షుగర్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళు మెంతుల పౌడర్ చేసుకొని అన్నం తినేటప్పుడు జస్ట్ ఇట్లా కొంచెం ఆ మెంతుల పౌడర్ వేసుకొని తింటే కూడా ఒక షుగర్ టాబ్లెట్ వాడితే, ఇప్పుడు గ్లిమిప్రైమ్ MP2, మెట్ఫారిన్, గ్లిటరే M2, ఇట్లా టాబ్లెట్ల పేర్లు ఉంటాయి. ఒక టాబ్లెట్ వేసుకున్నంత జస్ట్ మెంతుల పౌడర్ కొంచెం రైస్లో వేసుకొని తిన్నా, లేదు అని అంటే వాటర్లో వేడి చేసుకొని పరగడుపున తాగినా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తీస్తుంది. తాగే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అనేది రాదు. తర్వాత మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్, లేడీస్కి, జెంట్స్కి కావచ్చు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. షుగర్ పేషెంట్స్కి అయితే ఎక్కువగా మోషన్ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ క్లియర్గా ఉండదు వాళ్ళకి. ఈ మెంతుల వాటర్ తాగటం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఆ టైంకి మార్నింగ్ లేవగానే వచ్చేస్తుంది. అంటే కడుపులో ఉన్న సిస్టమ్ అంతా కూడా సెట్ చేసేస్తుంది. దాని తర్వాత కిడ్నీస్లో రాళ్ళు ఉండటం, కిడ్నీ పెయిన్, నడుము నొప్పి రావటం. నిన్న చెప్పిన కిడ్నీ ఫెయిల్ అయితే సిమ్టమ్స్ ఎట్లుంటాయి, ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. స్టేటస్లో కూడా పెట్టాను, చాలా ఇంపార్టెంట్ అది. దాని బండ గుర్తులేంది, దాంట్లోకెళ్ళి మనం ఎలా తొలగించుకోవాలి, ఇవంతా కూడా చెప్పాను. ఈ కిడ్నీలో పెయిన్, కిడ్నీ వాళ్ళు కూడా ఈ మెంతుల వాటర్ తాగితే ఆ రాళ్ళు కరిగిపోతాయి, మాయమైపోతాయి. కిడ్నీ కూడా మంచి పనితీరు పెరుగుతుంది. దాని తర్వాత పెద్ద పేగులో ఉన్న క్యాన్సర్, అది కూడా మంచిగా నియంత్రిస్తుంది. దాని తర్వాత హెయిర్ లాస్ అయిపోతారు, హెయిర్స్ పెరుగుతలేవు. మెంతుల వాటర్ తాగండి,
మెంతుల్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసి ఆ నూనె పెట్టుకోవచ్చు. లేకపోతే మెంతుల్ని పేస్ట్‌గా చేసి తలకు రుద్దుకోవచ్చు. హెయిర్స్ చాలా కుదులు స్ట్రాంగ్ అయిపోతాయి. దాని తర్వాత ఎనర్జీ కూడా వస్తుంది. నీరసంగా ఉంది, నాకు ఎనర్జీ కావాలి, మెంతులతోటి మనకి ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత స్కిన్ హెల్త్. ఫేస్ మొత్తం పాలిపోతుంది, ఫేస్ ఎండిపోతుంది, రింకిల్స్ వస్తున్నాయి, ముసలివారిగా కనిపిస్తున్నారు. అట్లున్నప్పుడు ఈ మనం ఈ మెంతులు వాటర్ తాగొచ్చు. స్కిన్‌కి చాలా మంచిది. మోకాలు నొప్పులు, వేళ్ళలో పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం ఏజ్ రిలేటెడ్ పెయిన్స్ వస్తుంటాయి, ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఈ మెంతులు వాటర్ తాగితే ఆ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. చాలా ఇంపార్టెంట్. తర్వాత కొంతమందికి తిండి తినబుద్ధి కాదు, ఆకలి ఉండదు, టైం కానీ టైంలో తింటారు. ఈ మెంతులు తినండి, క్రమక్రమంగా వాళ్ళకి ఆకలి పెరుగుతుంది, తిన్న ఫుడ్ కూడా అరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా మీరందరూ కూడా మెంతులు వాటరు తాగండి. లేడీస్కి అయితే మెంతులు వాటర్ దివ్య ఔషధం. ఇట్లాంటివి వాడితే మనము ఎప్పటికీ హాస్పిటల్ పోవటం అవసరం పట్టదు. మనం ప్రశాంతంగా ఉంటాం, మనల్ని మనం కాపాడుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. మరి అందరూ కూడా ఈ మెంతులు వాటరు వాడచ్చు, పొద్దున సాయంత్రం వాడచ్చు. ఎట్లా ఉంటే అట్లా పరగడుపున కూడా తాగొచ్చు, లేకపోతే నైట్లో కూడా తాగొచ్చు. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా తాగండి. మెంతులు ఎప్పుడు కూడా పాడవవు. మెంతుల కూర కూడా చాలా బాగుంటుంది, అది కూడా మీరు వాడచ్చు. అది వాడి రిజల్ట్స్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ.